ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఎహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయం అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. అవును, దేవాది దేవుని యొక్క పరాక్రమ కార్యములను మనం వర్ణించలేము, వివరించలేము. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన మేలుతో, సంతోషముతో, ఉపకారములతో ఆయన నింపి బలపరిచే దేవుడు. మన జీవితాల్లో జరుగుతున్నవన్నీ ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములే. కాబట్టి ఆయన చేసే భీకరమైన కార్యాలను, ఆయన చేసే పరాక్రమ కార్యాలను మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు వాటిని వర్ణింపగల శక్తి మనకు సరిపోదు. మనకి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అవి ఎవరంటే ప్రకటిస్తారంట, ఎల్లవేళలా నీతిని అనుసరించుచు, న్యాయం అనుసరించువారు వాళ్ళే. దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క న్యాయములో, దేవుని హృదయంలో కనుగొన్న వారే దేవుణ్ణి ప్రకటిస్తూ, ప్రవచిస్తూ, ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ప్రకటించే వారిగా ఉంటారంట. వాళ్ళెంతో ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచి సంతోషించున్నాను అంటున్నాడు. అవును, వారి క్షేమాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు చేస్తున్న క్షేమాన్ని చూసి మనం సంతోషించే వారిగా, వాళ్ళ జీవితాల్లో కలుగుతున్న సంతోషాన్ని బట్టి మనము సంతోషిస్తూ వారితో కూడి మనం శ్రేష్టమైన ఆ స్వాస్థ్యమైన దేవుని యొక్క ప్రజల సొత్తైన వారితో కలిసి మనం కొనియాడుతున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆయన మనల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడంట. ఆయన దయ చొప్పున మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు. అంతేకాకుండా ఆయన యొక్క దర్శనాన్నిచ్చి మనల్ని రక్షించుకునే దేవుడు. ఆయన ముఖ దర్శనం, ఆయన యొక్క ముఖ ప్రకాశం మన మీద ప్రకాశింపజేసి మనల్ని రక్షించుకునే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు, ఆయన యొక్క క్షేమము, సంతోషము, సమాధానము కలుగును గాక. చిన్న ప్రార్థనతో, మన ప్రారంభ ప్రార్థనతో దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా దయాళుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప మా మధ్య దేవ నిత్యము నిరంతరం ఉంచుతున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో, దయలో దేవా నీ క్షేమమిచ్చి, నీ దయ చెప్పున దేవా నీ సంతోషమిచ్చి దేవా, నీ సంతోషంతో దేవా మమ్మల్ని నింపి బలపరిచి దేవా అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. గతించిన కాలమంతట్లో దేవా నువ్వు చేసిన పరాక్రమ కార్యాలను దేవా అయ్యా ఇదిగో వర్ణించడానికి దేవా, వివరించడానికి దేవా, నీ కీర్తిని ప్రకటించడానికి దేవా, నీ సన్నిధిలో కొనియాడడానికి దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనం దయచేసి దేవా మమ్మల్ని రక్షించుకొని చిన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కాంతిలో, నీ వెలుగులో దేవా మమ్మల్ని ఇదిగో నివసింపజేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దేవాది దేవా ఇదిగో తండ్రి నూతన నెలలోకి, సెప్టెంబర్ నెలలోకి దేవా మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినం నుంచి దేవా ఇదిగో తండ్రి నెల అంతటి వరకు దేవా నీ కృపతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. నీ దీవెన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపడొచ్చున్నాను. నూతన ఆశీర్వాదాలతో, నూతన బలముతో, నూతన జ్ఞానముతో దేవా మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మా జీవితాల్లో దేవా నీ నూతనమైన కార్యాలు జరిగి చూడొచ్చున్నాను. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎడతెగని వాత్సల్యముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని అలంకరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అపరంజి కిరీటం అనే జీవ కిరీటాన్ని, దయా కిరీటాన్ని దేవా మాకు ధరింపజేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పక్షిరాజు వలె దేవా నీ మేలుతో దేవా అయ్యా మమ్మల్ని తృప్తిపరిచి దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీవే మాకు కాపరే
దేవా. అయ్యా మాకు ఏ లేమి లేకుండా, ఏ లోటు లేకుండా దేవా, నీ దయలో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయములో దేవా, నీ సుఖము, సౌఖ్యము దయచేసి దేవా మమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని పోషిస్తూ దేవా, నీ వాక్యం అనే బలాన్ని దేవా మాకు అనుగ్రహిస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం అనే శక్తిని మాకు దయచేస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం అనే వెలుగులో దేవా మమ్మల్ని నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దక్షిణ హస్తం, నీ దక్షిణ బాహువు దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో దేవా. ఇదిగో ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తానంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వారి పనులు భారాన్నంతా విడిచిపెట్టి దేవా నీ సన్నిధికి వచ్చిన దేవా, ఇదిగో నీ స్వరాన్ని ఆలకిస్తున్న దేవా ప్రతి బిడ్డకు దేవా నీ నెమ్మది, శాంతి, విశ్రాంతి దయచేయబడుచున్నాను. కృపగలను వాడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవాని సంతోషాన్ని వారికి అనుగ్రహించబడుచున్నాను. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపతో మమ్మల్ని బలపరచమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి దేవా మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఉత్సాహించుదాం ఉదయ సాయంతరం, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతి ఆరాధన నీకే అర్పింతును. స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతి ఆరాధన నీకే అర్పింతును. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంతరం, స్తుతుల సింహాసనం మీరాసీనుడా, స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతి ఆరాధన నీకే అర్పింతును. ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. గతించిన కాలమంతా దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడి దేవా, మా వ్యధలన్నీ తీసివేసి దేవా, అయ్యా మా బాధలన్నీ తీసివేసి దేవా, నీ సంతోషాన్ని, సమాధానాన్ని దేవా, నెమ్మది మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. రాజాది రాజువే దేవా. అయ్యా ఇదిగో మా మధ్య ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము మాకు దేవా కాపురవై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నిన్ను స్తుతించుటకు దేవా, నిన్ను కొనియాటుకు దేవా మమ్మల్ని ఇదిగో నీ సన్నిధి తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా కటాక్షంలోనే కిరీటాన్ని మాకు దయచేస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపలతో దేవా, నీ దయాదాక్షిణ్యములతో దేవా, నీ కరుణా వాత్సల్యంతో దేవా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపలో దేవా ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపబడుచున్నాను. ఇదిగో మా హృదయ పూర్ణముతో దేవా, అయ్యా మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవా నిన్ను ప్రేమించేవారిగా దేవా, నిన్ను కొనియాడేవారిగా దేవా, నిన్ను స్తుతించి కీర్తించేవారిగా దేవా, అయ్యా ఇగో ప్రతి ఒక్కరిని కొరకు దేవా వాడుకోమడొచ్చున్నానయ్యా. నీ తలాంతులతో నింపమని అడుగుచున్నాను. నీ కొరకు బలపరచడొచ్చున్నానయ్యా. బలమైన పాత్రలుగా దేవా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి దేవా, అయ్యా ప్రతి బిడ్డను నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని ఇదిగో మొదటి నెల నుంచి దేవా, ఈ నెల మొదటి దినం నుంచి దేవా చివరి వరకు దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా ప్రతి బిడ్డను నింపి బలపరిచి నీ కొరకే వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. 91వ అధ్యాయం 11వ వచనం భారతి సిస్టర్ చెప్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనం. నీ మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Amen. In English, for he will command his angels concerning you to guard you in all your ways. In हिंदी में, क्योंकि वह अपने दूतों को तेरे निमित्त आज्ञा देगा कि जहां ही तू जाए वे तेरे రక్షా కరే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. For he will command his angels concerning you to guard you in all your ways. क्योंकि वह अपने दूतों को तेरे निमित्त आज्ञा देगा कि जहां कहीं तू जाए वे तेरी రక్షా करे. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసములో ప్రభువా 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల ఈ మొదటి తారీఖు, ఈ నెలలోని మొట్టమొదటి రోజు ఈ సాయంకాలపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ మీరు సజీవులుగా ప్రవేశపెట్టినందుకై మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన 8 నెలలు ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి నెమ్మదినిచ్చి శాంతినిచ్చి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ 9వ నెలలో మొట్టమొదటి రోజున ప్రభువా మీ సన్నిధిలో మేమందరము మీ మాటలు వినాలని ఆశతో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. ధైర్యముతో మీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉన్నాం. దేవా, ఇంతసేపు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృప మీరు మాకు దయచేశారు. ఇప్పుడు నీ మాటల ద్వారా మేము ఆనందించి, నీ మాటల ద్వారా మేము బలమునందుకునే కృప మాకు దయచేయమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, నీ పరిశుద్ధ లేఖనములను మాకు బోధించమని, వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరిచూసుకోవడానికి, సరిచేసుకోవడానికి మీ కృప సమృద్ధిగా బోధిస్తున్న నాకు, వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. సో గడిచిన కొద్ది దినములుగా మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము దేవుని యొక్క సమయోచితమైన సహాయం. దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయము ఆయన దూతల ద్వారా మన జీవితాల్లో జరిగించినప్పుడు ఆ సహాయాన్ని తెలుసుకోగలుగుతున్నామా? దేవుని యొక్క స్పర్శను, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క మేలును మనము గుర్తించగలుగుతున్నామా? ప్రైజ్ ద లార్డ్. మరి హిజ్కియా దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యాధిపతులు అందరినీ కూడా పిలిపించి హిజ్కియా వారందరికీ చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరందరూ భయపడకండి, ధైర్యముగా ఉండండి. ఎందుకంటే అష్షూరు రాజుకున్నది మానవ సంబంధమైనటువంటి బాహువు, అయితే మన పక్షమున ఉన్నది దేవుని బాహువు. దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనము మనుష్యులను చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకే కీర్తనాకారుడు చెప్తాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములు అన్నిటిలో
అనగా నీవు ఏ మార్గములో వెళ్ళినా సరే, గాఢాంధకారపు లోయలో నీవు వెళుతున్నప్పటికీ దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయము నీకు తోడుగా ఉండును. ఒక మార్గములోనో ఒక్క సమయంలోనో కాదు గాని నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. ఇంగ్లీష్ లో కూడా చూడండి, ఫర్ హీ విల్ కమాండ్ హిస్ ఏంజల్స్ కన్సర్నింగ్ యూ టు గాడ్ యు ఇన్ ఆల్ యువర్ వేస్. నీ మార్గములన్నిటిలో మీరు ఎక్కడికి వెళితే అక్కడ, మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం, మీరు ఏ ఊరికి వెళితే ఆ ఊరు, మీరు ఏ దేశానికి వెళితే ఆ దేశం, అది దేశం ఏమైనా, ప్రాంతం ఏమైనా, పరిస్థితులు ఏమైనా కానీ మీ ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుడు మిమ్మలను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్. क्योंकि वह अपने दूतों को तेरे निमित्त आज्ञा देगा कि जहां कहीं तू जाए वे तेरी रक्षा करे. ఎంత అద్భుతమైన మాట చూడండి. జహా కహీ తు జాయే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వే తేరీ రక్షా కరే, వారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దూతల యొక్క సహాయాన్ని దేవుడు ద్వారా మనము పొందుకున్నప్పుడు మన జీవితాల్లో మన మనోనేత్రములు తెరవబడాలి. బిలాము చూడలేకపోయాడు. యెహోవా దూత ఖడ్గము దూసి మార్గము మధ్యలో నిలబడినప్పుడు బిలాము దానిని చూడలేకపోయాడు, కానీ గాడిద చూడగలిగింది. సింహాల గుహలో దానియేలును మరి ఆ రాత్రంతా ఉంచినప్పుడు దానియేలు చెబుతున్నటువంటి మాట, మరి దేవుడు తన దూతను పంపించి సింహముల యొక్క నోళ్లు మూయించును అని దానియేలు చెప్పగలుగుతున్నాడు. అనగా దానియేలు సింహములను మాత్రమే చూడలేదు గాని ఆ రాత్రి తనతో పాటు దేవుని దూతలను కూడా ఆ గుహలో చూడగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనము దూతలను మనం చూడగలుగుతున్నామా? దూతల సహాయమును మనము చూడగలుగుతున్నామా? దూతలు అనగా వారు దేవుని ద్వారా పంపబడిన వారు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఈ దూతల గురించి మనము చదువుతూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియమ్మ గారికి కూడా దూత ప్రత్యక్షమవుతుంది. గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యి దయాప్రాప్తురాలా నీకు శుభము అంటుంది. కాబట్టి అనేక సందర్భాలలో దేవుడు తనకు మారుగా దూతలను మరి భక్తుల దగ్గరికి పంపిస్తాడు. అయితే ఆ దూతలను చూడగలిగే వారు కొందరు, చూడలేని వారు కొందరు. ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క దూత సహాయము మన జీవితములో మనము పొందుకుంటున్నప్పుడు ఆ దూతను చూడగలిగే కృప మనం పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి మనం అడగాలి, దేవా నీ హస్తాన్ని నేను చూడాలి, నీ సమయోచితమైనటువంటి సహాయాన్ని నేను గుర్తించాలి. ప్రైజ్ ద లార్డ్. మరి గాబ్రియేలు దూత మరియమ్మ గారికి ప్రత్యక్షమవడం, దానియేలుకు మరి ప్రత్యక్షమవడం, మికాయేలు దూతను మనం చూస్తాం. అలాగే దేవుని దగ్గర ఉండేటటువంటి దూతలలో ఒక దూత లూసిఫర్, దేవునికి విరోధముగా, దేవునికి విరుద్ధముగా మరి ప్రవర్తించట ద్వారా అక్కడ నుండి తోలివేయబడినటువంటి లూసిఫర్ అనే దూతే మరి సాతానుగా చెప్పబడుతుంటాడు. కాబట్టి ఈ దూతలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటారు. దేవుని నామమునకు మహిమ తెచ్చేవారిగా, దేవుని యొక్క సహాయమును తక్షణమే తనను నమ్ముకున్న వారికి అందించేవారిగా దూతలు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి, మరి ప్రపంచంలోనే ఒక హిస్టారికల్
మిరాక్యులస్. ఒక మిరాకిల్ ఏంటి అంటే, ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దాస్యములో నుండి వాగ్దానపు దేశమునకు నడిపించడం. మరి అలా నడిపిస్తున్నటువంటి సమయంలో ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలీయులు కనాను దేశం వైపు వెళుతున్నటువంటి సమయంలో వారి జీవితంలో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు ఎంతగా తల్లడిల్లిపోతారంటే, మోషే మీద వారు యుద్ధాన్ని ప్రకటిస్తారు. మోషే మీద వారు తిరుగుబాటు చేస్తారు. అంటే ఐగుప్తు దేశములో సమాధులు లేవనుకుని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? మేము అక్కడే ఐగుప్తులోనే వారికి మేము దాసులుగా ఉంటామని మేము చెప్పాం కదా, మమ్మల్ని ఎందుకుని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావని వారు అంటారు. ఎప్పుడు ఈ మాట మోషేతో వారు అంటారంటే, ఎదురుగా ఎర్ర సముద్రము, వెనకాల తరుముతున్నటువంటి 600 శ్రేష్టమైనటువంటి రథములు కలిగినటువంటి ఫరో సైన్యము. అంటే ముందుకు దాటి వెళ్ళలేని పరిస్థితి, వెనకాల ఒకవేళ ఆగిపోతే గనక 600 శ్రేష్టమైనటువంటి రథములతోటి మరి ఐగుప్తు సైన్యమంతా కూడా ఇజ్రాయేలీల వెనుక తరుముకుంటూ వస్తున్నప్పుడు మరి ఇజ్రాయేలీలు భయపడిపోతారు. భయపడిపోయి ఇప్పుడు మోషేతోటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. మా జోలికి రావద్దు బాబు మోషే, దయచేసి నువ్వు మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులుగా మేము ఉంటామని ఐగుప్తులో మేము మీకు చెప్పాం కదా, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? చూడండి, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప భవిష్యత్తును మనం స్వతంత్రించుకోవాలి, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే అనేక సమస్యల గుండా, అనేక శోధనల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. ఏది కూడా సులువుగా జరిగిపోదు. ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకోవాలంటే శ్రమల మార్గం గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. కనాను అనే ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన దేశం, ఆ దేశానికి వెళ్ళే ప్రాసెస్ లో వీరికి వచ్చినటువంటి కష్టములు చూసి వీరు తల్లడిల్లిపోతున్నారు. మా జోలికి రావద్దని చెప్పాం కదా మోషే, నువ్వెందుకు మా జోలికి వచ్చావు? మా పాటిని మేము అక్కడ ఇటుకలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళం కదా, మాకు అక్కడే బాగుంది కదా అని చెప్పి వీళ్ళు అంటున్నప్పుడు, చూడండి మరి దేవుని యొక్క శక్తిని చూడగలిగే కన్నులు ఉన్నటువంటి భక్తులు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అనేది నిన్న మనం ధ్యానం చేశాం. ఎలీషా ఎలా మాట్లాడాడన్నది చూసాం, హిజ్కియా ఎలా మాట్లాడాడన్నది చూసాం. భక్తులు అందరూ కూడా వారు దానియేలు ఎంత ధైర్యంగా మాట్లాడాడో చూసాం, దావీదు ఎంత ధైర్యంగా మాట్లాడాడో చూసాం. ఇప్పుడు మోషే చెబుతున్నటువంటి మాట చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలని ప్రజలతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలీలకి ఏం కనబడుతుంది? ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం కనబడుతోంది, వెనకాల ఉన్నటువంటి ఐగుప్తు సైన్యం కనబడుతోంది. కానీ మోషే గారికి ఏం కనబడుతుందంటే, ఇజ్రాయేలీల ఈ ఐగుప్తు సైన్యము కంటే ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రము కంటే కూడా గొప్పదైనటువంటి దేవుని సహాయము మోషే కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే మోషే ధైర్యంగా చెప్తున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. అంటే యెహోవా ఏం చెయ్యబోతున్నాడో మోషే గ్రహించగలిగాడా? ఎస్, గ్రహించగలిగాడు. కాబట్టి దేవుని యొక్క కార్యములను మనము చూడాలి అంటే మన మనోనేత్రములు తెరవబడి ఉండాలి.
ఎప్పుడైతే మన మనోనేత్రములు తెరవబడి ఉంటాయో దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. ఇప్పుడు మోషే ముందుగా చూడగలిగాడు కాబట్టి వారికి ఏం చెప్తున్నాడంటే, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీకు మీరు చెప్పుకోండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి సమస్యలను ఇక ఎన్నటికీ మీరు చూడరు. ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను ఇక ఎన్నడూ అనుభవించరు. ఈరోజు మీరున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవమానం కావచ్చు, నిందలు కావచ్చు, మరి ఏ పరిస్థితులు గుండా మీరు వెళుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యము మనల్ని బలపరుస్తోంది. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నారో ఆ పరిస్థితులను ఇక ఎన్నటికి మీరు చూడరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయను. యెహోవాయే నా పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైనటువంటి ప్రత్యక్షత మోషే గారు మరి కలిగి ఉండి ఇజ్రాయేలీలందరినీ కూడా చక్కగా ధైర్యపరిచారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయులను మరలా మీ జీవితంలో ఇంకెప్పుడు కూడా చూడరని చెప్పారు. చూడండి, ఆ తర్వాత మోషే తన హస్తం, తన చేతులు పైకెత్తడం, ఆ కర్రను సముద్రం వైపు పెట్టడం, యెహోవా బలమైనటువంటి తూర్పు గాలి ఆ సముద్రము మీద వీచేలా చేయడం, జలములు రెండుగా విడిపోవడం, ఆరిన నేలగా మారిపోవడం, ఇదంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు ఎప్పుడైనా డౌట్ఫుల్ గా, కన్ఫ్యూజ్డ్ గా, డైలమాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి, నా బ్రతికి ఎలా అయిపోయింది ఏంటి, నాకు దారి తెన్ను లేకుండా ఉందేంటి అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇప్పుడు ఇజ్రాయేలీలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యో, మేము అక్కడే ఉంటే బాగుండు కదా, మా జోలికి రావద్దని చెప్పాం కదా మోషేకి, అయినా సరే ఎందుకు వచ్చాడు, ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా ఉందని చెప్పి వారు కంగారు పడిపోతున్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే తన దూతలను అక్కడికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. దూతలు ఏం చేస్తారు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు? దూతలు వచ్చినప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతాయన్నది మనం ఇక్కడ చూస్తే 19వ వచనం నుండి మనం చదివితే, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ చాలు మేఘస్తంభం వరకు, అనగా ఐగుప్తులో నుండి వీరికి బయట వచ్చి ఇప్పుడు ఎక్కడైతే వీరు ఆగారో, ఏ ఎర్ర సముద్రం దగ్గర అయితే వీరు నిలిచిపోయారో అప్పటి వరకు కూడా ఒక దూత ఇజ్రాయేలీల యొక్క సైన్యమునకు ముందు నడుచుకుంటూ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇప్పుడు వీరితో, ఇజ్రాయేలీలతో ఐగుప్తులో నుండి వీరు బయటకు వస్తున్నప్పుడు వీరితో పాటు దూత ఉన్నాడా లేడా? దూత ఉన్నాడు. దూత ఎక్కడున్నాడు? ఇజ్రాయేలీల కంటే ముందు దూత నడుస్తున్నాడు, వెనకాల వీరు నడుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దూతని ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం వచ్చేంత వరకు వీరికి ముందు నడుస్తున్నటువంటి దూతను ఇజ్రాయేలీలు చూడగలిగారా అంటే చూడలేకపోయారు. వాళ్ళు చూడలేదు. కానీ దూత ఇజ్రాయేలీలకు ముందు వెళుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో దేవుని సహాయాన్ని మనం చూడలేం. దేవుని సహాయాన్ని చూడలేం. అదే మనకు సమస్య. దేవుని సహాయాన్ని చూడగలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. దేవుని సహాయాన్ని గుర్తించగలిగిన వారు దేవునికి దగ్గరగా ఉంటారు. ఇక్కడ చూడండి, చాలా స్పష్టముగా వ్రాయబడింది మాట.
అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. అప్పటి వరకు ఇజ్రాయేలీయులు 6,00,000 మంది కాల్బలం. వీరందరూ కూడా లక్షలాది మందిగా తరలి వెళుతుంటే, ఈ లక్షలాది మందికి ముందు నిలబడి వీరిని నడిపించింది ఎవరు అంటే దేవుని యొక్క దూత. కానీ ఎప్పుడైతే సముద్రం వచ్చేసరికి వీళ్ళు భయపడిపోయి మోషే మీద తిరుగుబాటు చేసి, మేము అక్కడే చనిపోయేవాళ్ళం కదా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు చంపుతున్నావు? వెనక ఫరో రథాలు, ముందు ఎర్ర సముద్రం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ దూతలకు వెళ్ళిపోయిందండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ దూత అప్పుడు ఆజ్ఞ వెళ్ళిపోయింది దేవుడి దగ్గర నుంచి. ఎందుకంటే మోషే గారు విశ్వాసంతో పలికారు మాట, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను మీరు చూడరు. విశ్వాసంతో మోషే గారు ఒక మాట పలికారు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు, మీరు ఊరక నిలబడి చూడమన్నారు. ఇప్పుడు వాళ్ళంతా చూస్తున్నారు. ఇప్పుడు యుద్ధం చేయాల్సింది ఎవరు? యెహోవా యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయడం కోసం ఆయన దూతలను ఆల్రెడీ పంపించాడు. ఇప్పుడు ఇంతకాలం ముందు నడిచినటువంటి దూత ఏం చేశాడంటే ఆ ఇజ్రాయేలీయులు వెనక్కి వచ్చాడు. అప్పుడు ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు దూతలు మన ముందు నడుస్తూ ఉంటారు, కొన్నిసార్లు దూతలు మన వెనకాల నడుస్తూ ఉంటారు, కొన్నిసార్లు దూతలు మన కుడి ఎడమల రెండు పక్కలా ఉంటారు. కాబట్టి దేవుని దూతలు ఇప్పుడు ఈ సమయంలో నువ్వెక్కడున్నావో అక్కడ నీ పక్కన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నీ ఉన్న ప్లేస్ లో దేవుని దూతలు ఉన్నారు. ఎందుకంటే మనం చదివాం వాక్యం చాలా చక్కగా హిందీలో రాయబడింది. మీరు ఎక్కడికి వెళితే అక్కడకు మీ దూతలు వస్తారు. వేరెవర్ యు గో, జహా కహీ తు జాయే వే తేరీ రక్షా కరే. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి దూతలు వచ్చేస్తారు మిమ్మల్ని రక్షించడం కోసం. అప్పటి వరకు ముందున్నటువంటి దూత ఇప్పుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలీయుల యొక్క సమూహమునకు వెనకగా ఆయన నడుస్తున్నాడు. ఇప్పుడు ముందు ఎవరు నడుస్తున్నారు అంటే ఇజ్రాయేలీలు నడుస్తున్నారు. ఇజ్రాయేలీలు వెనక ఎవరు నడుస్తున్నారు? దేవుని దూత నడుస్తున్నాడు. తర్వాత చదువుదాం. అది ఐగుప్తు ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయేలీయులను సమీపింపలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దూతలు చేసే పనులండి ఇవన్నీ కూడా. అష్షూరు రాజు హిజ్కియా మీదకు, యూదా రాజు అయినటువంటి హిజ్కియా మీదకు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి వారందరికీ కూడా చూపు లేకుండా చేసేస్తాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు మరి దూత వస్తాడు. అక్కడ కూడా వారిని దోతానులో నుంచి షోమ్రోను వరకు కూడా వారి కళ్ళు కనపడకపోవడం వల్ల వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. షోమ్రోను దగ్గరికి వెళ్ళిన తర్వాత వీరికి చూపు కలుగును గాక అంటే మరలా వారికి చూపు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దూతలు ఏం చేస్తున్నారంటే అప్పటి వరకు వీరు మేఘ స్తంభము వలె ముందు వెళ్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఏం కనపడుతుంది? మేఘము కనపడుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేఘం వెళ్తుంది కదా అనుకుంటున్నారు. కానీ మేఘంలో ఉన్నది ఎవరు? దేవుని దూతలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కంగారు పడుతున్నారో అప్పుడు ఈ దూతలు ఏం చేశారంటే ఆ మేఘస్తంభము, అంతవరకు ముందుగా ఉన్నటువంటి మేఘస్తంభము ఇప్పుడు ఇజ్రాయేలీయుల సమూహమునకు వెనుకకు వచ్చి
ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇప్పుడు ముందు ఇజ్రాయేలీయులు, వెనుక ఐగుప్తీయులు, మధ్యలో దేవుని దూతలు. ముందేమో ఇజ్రాయేలీయులు వెళుతున్నారు, వెనుక ఐగుప్తీయులు వస్తున్నారు, మధ్యలో దేవుని దూతలు, దేవదూతలు మేఘస్తంభము వలె ఇజ్రాయేలీయుల్ని వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మేఘస్తంభము వలె దేవుని దూతలు ఇజ్రాయేలీయుల వెనక ఐగుప్తీయుల ముందు వెంబడిస్తున్నారో ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏంటంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి దూత ముందు నడుస్తున్నటువంటి ఇజ్రాయేలీలకేమో వెలుగిస్తుంది, వెనకాల వస్తున్నటువంటి ఐగుప్తీయులకేమో చీకటినిస్తుంది. దేవుడు చేసే అద్భుతాలు, దూతల ద్వారా దేవుడు తన భక్తుల జీవితాల్లో జరిగించేటటువంటి అద్భుతాలు ఇవి. అది ఐగుప్తీయుల సేనకు, ఇజ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. వారు అనగా ఐగుప్తీయులు, వీరు అనగా ఇజ్రాయేలీయులు. వారికి చీకటి కలుగుతుంది, ఐగుప్తీయులకి. ఇజ్రాయేలీయులకి వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ చుట్టూ, నా చుట్టూ ఖచ్చితముగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, దేవుని దూతలు నీ చుట్టూ కావలి ఉంచబడ్డారు. ఎందుకంటే అది యెహోవా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. కారణం ఏంటంటే యెహోవా నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞ ప్రకారము ఇప్పుడు ఈ దూతలు ఈ ఇజ్రాయేలీయులకి, ఐగుప్తీయులకి మధ్యలోకి వచ్చేసారు. అప్పుడు అది మేఘము గనక వారికి చీకటి కలిగిన గాని రాత్రి వీరికి వెలిగిచ్చును గనక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీయులను సమీపించలేదు. ఇజ్రాయేలీయులేమో ముందు సాగిపోతా ఉన్నారు ఆ వెలుగులో. ఈ చీకట్లోనేమో వీళ్ళు వెంబడించలేక ఆగిపోయారు. ఇప్పుడు ఇజ్రాయేలీయులకి, ఐగుప్తీయులకి మధ్య దూరం పెరిగిపోయింది. ఈ దూరం ఎందుకు పెంచాడంటే దేవుడు చక్కగా ఆరిన నేల మీద లక్షలాది మంది ఇజ్రాయేలీయులు నడుచుకుంటూ వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళు రథాలు వేసుకుని, అది కూడా 600 శ్రేష్టమైన రథాలు వేసుకుని మరి వేగంతో వడివడిగా ఇజ్రాయేలును వెంబడిస్తుంటే వీరు ఇన్ని లక్షల మంది ఆ సముద్రాన్ని దాటాలి కాబట్టి దేవుడు తన దూతను పంపించి వీరికి చీకటి కలగజేశాడు, వారికి వెలుగు కలగజేశాడు. అంటే నువ్వు పోరాడుతున్న యుద్ధంలో నీ చెయ్యి పట్టుకుని నీతో పాటు నీ దేవుడు కూడా పరిగెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఒంటరిగా వెళుతున్నాం, మనం ఒంటరిగా యుద్ధం చేస్తున్నాం, మనం ఒంటరిగా పోరాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు మన చెయ్యి పట్టుకుని మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేన ఇజ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా మరి ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మరి ఆ ఆరిన నేల నుంచి చక్కగా ఇజ్రాయేలీయులు లక్షలాది మంది ముసలివాళ్ళు, యువకులు, పిల్లలు, బాలురు, పసిపిల్లలు అందరూ కూడా ఆ సముద్రం ఆరిన నేల నుంచి నడుచుకుంటూ దాటి వెళ్ళిపోయారు. మరి ఎప్పుడైతే ఫరో సైన్యము ఆ సముద్రంలో అడుగు పెట్టారో, ఇజ్రాయేలీయుల్ని తరుముకుంటూ మరి ఆ సముద్రంలోకి అడుగు పెట్టారో, వెంటనే యెహోవా బలమైన తూర్పు గాలిని మరలా వీచింప చేసినప్పుడు మరి ఆ సముద్రం నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను ఒక్కరు కూడా మిగలకుండా సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇజ్రాయేలీయులు
ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే భయములో ఉంటామో, మనం ఎప్పుడైతే ఆందోళనలో ఉంటామో, మనం ఎప్పుడైతే కలవరంలో ఉంటామో, దేవుడు ఏం చేస్తాడంటే మన మనల్ని కాపాడుట కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. తన దూతలను మన మన చుట్టూ కావలి ఉండేలాగా చేస్తాడు. చూడండి, జకర్యా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటది. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో, ఇక్కడ నేను దేవుడి చదువుదామండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనున్న ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోచున్నావని నేను అతన్ని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానెను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఎస్, నేను చూడండి, ఇక్కడ మరి ఇద్దరు దూతలు కనబడుతున్నారు. ఈ దూతలు ఇద్దరు కూడా యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు. ఒక దూత ఏమో యెరూషలేము యొక్క వెడల్పు పొడుగు ఎంత అనేది నేను కొలిచి చూడబోతున్నాను అంటున్నాడు. రెండవ దూత మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని, అనగా ఎవరికి? జకర్యాకి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. దూతలు జకర్యా గారి ముందు మాట్లాడుకుంటాం ఈ జకర్యా గారు చూస్తున్నారు. ఇప్పుడు అందులో ఒక దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ యెరూషలేములో అయితే విస్తారమైనటువంటి మనుష్యులు పశువులు ఉన్నారో ఆ యెరూషలేము చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దూతలు ఏం చేస్తారంటే, నీవున్న ప్రాంతంలో, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు, నువ్వు ఏ ప్రదేశంలో ఉంటున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ దూతలు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ అగ్ని ప్రాకారాన్ని మనం చూడగలగాలండి. మేఘస్తంభాన్ని మాత్రమే వారు చూడగలిగారు, కానీ ఆ స్తంభంలో ఉన్న దూతలను గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు ఇక్కడ జకర్యా గారికి దూతలు కనబడుతున్నారు, యెరూషలేము కనబడుతోంది. ఆ దూత చెప్తున్నాడు, యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను ఉంటాను. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు గుండా మనం ఉన్నా సరే, మనము విశ్వసించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క దూతల సహాయం, ఆయన పరలోక సైన్య సమూహం నీ చుట్టూ నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు దేవుని యందు భయభక్తులు ఉండబట్టే కదా ఈ మాటలు మనం వినగలుగుతున్నాం, ఈ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నాం. ఎంతో మంది సమయాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటుంటే, మనము ప్రతి దినము కూడా మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి 24 గంటల సమయంలో కొన్ని గంటల సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. అనగా మనము దేవుని ఎడల మనము కలిగి ఉన్నటువంటి భయభక్తులను మనము చాటుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎందరైతే యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత అగ్ని ప్రాకారము వలె ఉండును. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు 8వ వచనాన్ని మనం చదివితే ఈ దూతలు చేసేటటువంటి పని, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుట్టును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయనను పంపియున్నాడు. ఎస్ 9వ వచనం కూడా చదువుదామండి. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందురు. రైట్. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి మరి ఎంత అద్భుతంగా మరి దేవుడు తన దూతల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు అనగా యెహోవా యందు భయభక్తులు గల వారిని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎవరైనా నిన్ను దోచుకుంటున్నారా? నీ కష్టాన్ని, నీ టాలెంట్ని, నీ శ్రమను ఎవరైనా ఒకవేళ నిన్ను దోచుకునే వారిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను ముట్టిన వారు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వారితో సమానం. ప్రైజ్ ద లార్డ్. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్లను ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మొగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. కాబట్టి ఈ రాత్రి ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా సరే, మనం విశ్వాసం ఉంచి నమ్మాల్సింది ఏంటంటే దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయం. ఇజ్రాయేలీలు అందరూ కూడా సముద్రం ముందు వారు ఆ ఎంతో భయపడిపోయి ఐగుప్తు దేశంలో చనిపోవటయే మేలుని అనుకున్నప్పుడు వెంటనే దూతలు రంగంలోకి వచ్చారు. అప్పటి వరకు ముందు మేఘస్తంభంగా నడుస్తున్నటువంటి దూతలు వెంటనే ఇజ్రాయేలీలను ధైర్యపరచడం కోసం, ఎందుకంటే ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి చూస్తుంటే ఎవరు కనబడుతున్నారు? 600 శ్రేష్టమైనటువంటి రథములతో వెంబడిస్తున్నటువంటి సైన్యం. ఇప్పుడు ముందున్నటువంటి దూత ఇజ్రాయేలీలకి వెనక్కి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి చూస్తే దూత కనబడుతున్నాడు అంతే, ఐగుప్తీయులు కనబడట్లేదు. ప్రైజ్ ద లార్డ్. అంటే దూత ఎలా కనబడుతున్నాడు వీళ్ళకంటే మేఘం రూపంలో కనబడుతున్నాడు. ఆ మేఘంలోంచి వీళ్ళకి వెలుగు వస్తా ఉంది. అదే మేఘంలోంచి వెనకాల ఉన్నటువంటి ఐగుప్తీయులకి చీకటి వస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు అని భక్తుడు చెప్పగలగడానికి కారణం ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వానిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి, మనము నమ్మాలి. మన చుట్టూ దేవుని సహాయం ఉంది. దేవుని యొక్క దూతలు మన చుట్టూ ఉన్నారు. ఆయన మనల్ని అంటే మనము ఏ మార్గములో వెళ్ళినప్పటికీ కూడా మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే భక్తులు మరి రెవరెండ్ పాల్ రాజు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట, మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు, మార్గములో కాపాడుటకై దూతలను ఏర్పరచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఆమేన్.
రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ప్రైజ్ ది లార్డ్. ఆయన బలమైన రెక్కల క్రింద మనకు ఆశ్రయం. వేటగాని ఉరిలో నుండి మన ప్రాణాన్ని రక్షించేటటువంటి దేవుడు. ఆయనే మనకు దుర్గముగా, ఆయనే మనకు శైలముగా, ఆయనే మనకు ఆధారముగా, ఆయనే మనకు శృంగముగా, ఆయనే మనకు కేడెముగా ఉండేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క దూత సహాయాన్ని మనం గుర్తించాలి. దేవుని యొక్క ప్రజెన్స్ ని మనము అనుభవించగలగాలి. దేవుని సన్నిధిలో మనందరం మొరపెడదాం. దేవుడి యొక్క సమయోచితమైనటువంటి సహాయాన్ని పొందుకుంటూ కూడా ఇజ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. వారి ముందు నడుస్తున్నటువంటి దూతను వారు చూడలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, నీ ముందు నా ముందు నడుస్తున్నటువంటి ఒకవేళ ఆ దూత సహాయాన్ని మనం చూడలేకపోతే, దేవుని యొక్క సహాయాన్ని మనం చూడలేకపోతే, ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అవును తండ్రి, అనేక సందర్భాలలో దేవా, మరి నీ భక్తులు శ్రమలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తక్షణమే నీవు దూతలను పంపించావు ప్రభువా. వెంటనే నీవు నీ దూతలకు ఆజ్ఞాపించి వారిని మీరు విడిపించి, నడిపించి, కాపాడి రక్షించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రి మా జీవితాల్లో కూడా మీ సహాయాన్ని ఒకవేళ మేము చూడలేని పరిస్థితిలో ఉంటే, మీ దూతల యొక్క ప్రజెన్స్ని, మీ యొక్క ప్రజెన్స్ని మేము గుర్తించలేక తండ్రి మా మనోనేత్రములకు ప్రభువా ఒకవేళ గుడ్డితనము కలిగి ఉంటే, ఈ రాత్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మోషే చూడగలిగాడు ప్రభువా నీ సహాయాన్ని, అందుకే ధైర్యంగా చెప్పగలిగాడు, మీరు ఊరక నిలబడి చూడండి, ఈరోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను మరలా ఎన్నడూ కూడా మీ జీవితంలో తిరిగి చూడరని ధైర్యంతో చెప్పగలిగాడు. దేవుని సహాయాన్ని ముందుగానే అతను గుర్తించగలిగాడు. ఈ రాత్రి ఆ మోషేకు కలిగినటువంటి అనుభవాన్ని మా జీవితాల్లో మాకు దయచేయండి అయ్యా. మా చుట్టూ మీరు ఏర్పాటు చేసినటువంటి దూతలను మేము చూడగలిగే కృప, మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. ప్రతి పరిస్థితులకు మేము భయపడిపోతున్నాం ప్రభువా.
ఇదిగో ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రమును చూస్తూ, వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యమును చూస్తూ, మా పితరులైనటువంటి ఇజ్రాయేలీలు ఎలా భయపడ్డారో, ఈరోజు మా ముందున్నటువంటి అప్పుల సమస్య, మా ముందున్నటువంటి ఆర్థిక సమస్య, మా వెనక ఉన్నటువంటి ఉద్యోగంలో సమస్య, ఆరోగ్యపు సమస్య, అయినా ఈ సమస్యల మధ్యలో మేము చిక్కుకొని భయముతో మేము విలవల్లాడుతున్నప్పుడు, దేవా మీ గొప్ప సహాయాన్ని మీ దూతలకు ఆజ్ఞాపించి, నీ ప్రియ బిడ్డలు ఇజ్రాయేలీలు నీవు ఏర్పరచుకున్న జనాంగం వారు భయపడుతున్నారని నీవు తెలుసుకొని నీ దూతను పంపించి ఇజ్రాయేలీల వెనుకన, ఐగుప్తీయుల ముందున, వారి ఇరువురి నడువున మీ దూతలను మీరు పెట్టినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి భయము వెనుకకు చూసినప్పుడు ఆ ఫరో సైన్యము అంతకు ముందు వరకు వారు చూడగలిగారు. ఎప్పుడైతే నీ దూతలు వచ్చి ఇజ్రాయేలీల వెనుకను, ఐగుప్తీయుల ముందును, వారి మధ్యలో నీ దూతలు ఉన్నారో, ప్రవ్వా ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి భయము, ఆందోళన అన్నీ తొలగిపోయాయి. వారు భయంతో వెనక్కి తిరిగితే అక్కడ నీ దూతలు వారికి దర్శనమిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నాలో మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి అయినా ఫరో సైన్యం అనే సమస్య, ఎర్ర సముద్రం అనే సమస్య, మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యల మధ్యలో మీరు నిలబడమని, మీ దూతలను నిలువబెట్టమని, మా చుట్టూ మీ పరలోక సైన్య సమూహమును ఉంచమని, దేవా మీరు మాకు చేసినటువంటి వాగ్దానమును మేము ఎత్తి పట్టుకుని, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునన్న ఆ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ దూతల సహాయాన్ని, మీ దూతలను తీసుకొచ్చి మా సమస్యల మధ్యలో నిలవబెట్టండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అలనాడు ప్రభువా మరి ఇజ్రాయేలీలు మోయాబు దేశం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, మోయాబు రాజు బిలాము ద్వారా ఇజ్రాయేలీలను శపించాలని చూసినప్పుడు నీ దూతను తీసుకొచ్చి రోడ్డు మధ్యలో నిలబెట్టావు కదా ప్రభువా. ఖడ్గము దూసిన నీ దూత బిలాముకి ఎదురుగా మీరు నిలబెట్టారయ్యా. ఈ రాత్రి మేము ఏ సమస్య గుండా వెళుతున్నామో ఆ సమస్య మధ్యలో నీ దూతలను మీరు నిలువబెట్టినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించండి ప్రభువా. వారి సమస్యల మధ్యలో మీ దూతలను మీరు నిలవబెట్టండి తండ్రి. మీ సమయోచితమైనటువంటి సహాయాన్ని చూడగలిగే కన్నులు వారికి దయచేయండి. వారి మనోనేత్రములు తెరవ చేయండి. ఎలీషా చూడగలిగాడు ప్రభువా. చుట్టూ పర్వతము చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథములు, పరలోక సైన్య సమూహాన్ని ఎలీషా చూడగలిగాడు. హిజ్కియా చూడగలిగాడు. నీ సహాయాన్ని చూడగలిగాడు ప్రభువా. వెంటనే దూతను పంపించి అషూరు రాజు యొక్క సైన్యం అంతటినీ కూడా సంహరించి, ఏ దేవుణ్ణి చూసుకుని ప్రగల్భాలు పేలాపనలు పలిగాడో అదే దేవుని సన్నిధిలో అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు వెళ్ళినప్పుడు తనకు పుట్టిన వారే వచ్చి ఆ దేవాలయంలో సన్హెరీబును చంపేలా మీరు చేశారయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప సమయోచితమైనటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు ఎన్నడూ కూడా మీ సహాయాన్ని ఆలస్యం చేసేవాళ్ళు కాదు తండ్రి. మేము చూడలేకపోతున్నాం అంతే. దేవుని సహాయం ఇంకా రాలేదేంటి అని మేము అనుకుంటున్నాం కానీ మా ముందు నడుస్తున్నటువంటి దూతను మేము చూడలేకపోతున్నాం. మా వెనకాల నడుస్తున్నటువంటి దూతను మేము చూడలేకపోతున్నాం. ఈ రాత్రి మా మనోనేత్రములు తెరవ చేసి దేవా మీరు మా జీవితంలో ఏ గొప్ప దూతల రక్షణను మీరు మాకు దయచేశారో ఆ రక్షణను మేము కనులారా చూచేలాగా మా సమస్యల మధ్యలో మీరు మీ దూతలను నిలువబెట్టినందుకై మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి
అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా ఆమేన్. తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా ఆమేన్. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.